ఈ మధ్య కాలంలో సిఎస్సి రిజిస్ట్రేషన్ కోసం మీ అందరికీ తెలుసు టీఈసీ ఎగ్జాము అలాగే ఐఐబిఎఫ్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ రెండు సర్టిఫికేట్లు మన దగ్గర ఉండాలి. ఈ రెండు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మనం సర్టిఫికేట్స్ తీసుకుంటేనే మనం సిఎస్సికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోగలం. అలాగే ఏదైనా బ్యాంక్ నుంచి బ్యాంక్ మిత్ర పాయింట్ తీసుకోవాలన్నా ఈ ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ అయితే కావాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అందరూ రాస్తున్నారు, చాలామంది రాస్తూ ఉన్నారు. అయితే సర్టిఫికేట్ విషయంలో చాలామందికి లేట్ అవుతుంది అనమాట. అడుగుతూ ఉన్నారు ఇంకా రాలేదండి అని చెప్పేసి. అయితే మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒక 10 days వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకుని డైరెక్ట్గా మీరు సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఐఐబిఎఫ్కి ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుందన్నమాట. అంటే మినిమమ్ ఒక 1 month అయితే వెయిట్ చేయండి. అంటే 10 రోజులు దాటిన తర్వాత ఒక 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఏదో టైంలో అయితే మీకు ఆ సర్టిఫికేట్ అనేది వస్తుంది. బట్ మీ మెయిల్కి వస్తుంది, అలాగే మీ లాగిన్లో కూడా వస్తుంది అనమాట. అయితే ఈ ఎగ్జామ్కి మనం పాస్ అవ్వాలి అంటే 40 marks రావాలి. వస్తేనే మనం సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. మనకి ప్రెజెంట్ మీకు సిఎస్సి ఐడి కూడా చాలా త్వరగా వస్తుంది అనమాట. వితిన్ 10 daysలోనే మనకి సిఎస్సి ఐడి అనేది జనరేట్ అవుతుంది. అది ఎంత ఫాస్ట్గా జనరేట్ అవ్వడానికి కారణం ఏంటంటే త్వరగా ఇస్తున్నారు. బట్ మనం జియో ట్యాగ్డ్ వీడియో అని చెప్పేసి సిఎస్సి యాప్ ద్వారా మనం అప్లోడ్ చేసినట్లయితే మీకు 10 daysలో సిఎస్సి ఐడి అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు చాలా లేట్ అయ్యేది, ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే ఇస్తున్నారు. అలాగే మీకు ఆ సిఎస్సి ఐడి వచ్చిన తర్వాత వెంటనే యాక్టివేట్ అయితే అవ్వదు అనమాట. ఒక 10 days 15 days అయితే టైం పడుతుంది. ఓవరాల్గా మీకు 25 days 1 month ఈ లోపలనే మీకు సిఎస్సి ఐడి అయితే వస్తుంది. కాకపోతే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ పెట్టారు, మీ అందరికీ తెలుసు కదా. టీఈసీ ఎగ్జామ్ ఐఐబిఎఫ్ ఈ రెండు కూడా రాయాలన్నమాట. మరి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం, మళ్ళీ మనం రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. కానీ మీకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వదు. కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అని చెప్పేసి చూపిస్తుంది. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తారు కాబట్టి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది కదా, తర్వాత పాస్వర్డ్ కూడా మీ మెయిల్కి అయితే సెండ్ అవుద్ది. దాని తర్వాత మీరు నాన్ మెంబర్లో లాగిన్ అయ్యి అప్పుడు మీరు ఫీజు కట్టవలసి ఉంటుంది. అంటే డైరెక్ట్గా క్యాండిడేట్ డాష్ బోర్డ్లో అనమాట. మళ్ళీ రీషెడ్యూల్ అంటే ఈ రీ ఎగ్జామ్కి మళ్ళీ ఎలా అప్లై చేయాలని మీలో ఎవరైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేసి పెడతాను. ఇక ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ సెంటర్ విషయంలో అనమాట. అంటే ఎగ్జామ్ సెంటర్ విషయంలో మనం ఫీజు కట్టేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ నేయించుకొని హాల్ టికెట్ అనేది మన మెయిల్కి అయితే వస్తుంది. మన అడ్మిట్ కార్డు, ఈ అడ్మిట్ కార్డును మనం తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి ఆ సెంటర్కి వెళ్తే అక్కడ సెంటర్ అయితే ఉండటం లేదనమాట. అంటే కొన్ని సెంటర్స్ కానీ ఆన్లైన్లో మాత్రం మనకు చూపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఫస్ట్ ఐఐబిఎఫ్కి అప్లై చేసే ముందు ఆ సెంటర్ అక్కడ ఉందా లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ సెంటర్కి మీరు పెట్టుకోండి. అయితే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడ్డారనమాట. అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే సెంటర్ వేయించుకున్నామో ఆ సెంటర్కి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా సెంటర్ అనేది ఉండాలి, కానీ అక్కడ ఉండటం లేదు. ఆన్లైన్లో చూస్తే కనిపిస్తుంది, కానీ మరి ఆ సెంటర్స్ ఎందుకు అంటే లేని సెంటర్లో ఆన్లైన్లో ఎందుకు తీయలేదు అనేది మనకు కూడా తెలీదు. కాకపోతే మీరు అక్కడ సెంటర్ ఏదైతే వేయించుకున్నారో అక్కడ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట వాళ్ళది. ఆ సెంటర్ తాలూకు ఫోన్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. అది కూడా మీకు చూపిస్తానులేండి ఏ విధంగా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలనేది. ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేసిన తర్వాత అక్కడ సెంటర్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ సెంటర్ని మీరు పెట్టుకోండి. లేదు నేను ఆ సెంటర్ లేదా అక్కడ తర్వాత నేను బుక్ చేసేసుకున్నాను అంటే కనుక మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సెంటర్ అయితే ఉండదన్నమాట. ఆ రోజు మీకు స్లాట్ అనేది వేస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ మీరు క్యాండిడేట్ డాష్ బోర్డ్లోకి వచ్చి మళ్ళీ ఫీజు కట్టాలి. మళ్ళీ 954 రూపాయలు అంతా తీసుకుంటున్నారు కదా, ఆ ఫీజు అయితే మళ్ళీ మీరు పే చేసి మళ్ళీ రెండోసారి ఎగ్జామ్కి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రెండోసారి ఎగ్జామ్ కడితే మీకు హాల్ టికెట్ కూడా వెంటనే ఎవరు నెక్స్ట్ మంత్ తర్వాత అలా కొద్ది లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ముందు వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి అసలు సెంటర్ అవైలబిలిటీలో ఉందా, రన్నింగ్లో ఉందా లేదా అని అడిగిన తర్వాత మాత్రమే సెంటర్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడ్డారు అందువల్ల. ఓకేనండి. అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్ ఎవరికైనా కావాలంటే నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి. అలాగే ఎవరికైనా అప్లై చేసి పెట్టాలన్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే చాలామంది మీ సిఎస్సి ద్వారా మాత్రమే అప్లై చేయాలి, ఇది ఇండివిజువల్గా అప్లై చేసుకోలేమో అని చెప్పేసి అడుగుతున్నారు. ఇండివిజువల్గా మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు, కానీ పేమెంట్ అయితే సిఎస్సి నుంచి మాత్రమే పే చేయాలన్నమాట. ఇండివిజువల్గా చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. ఓకేనా. అయితే ఈరోజు మీకు సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే సెంటర్ తాలూకా డీటెయిల్స్ అక్కడ సెంటర్ ఉందా లేదా వాళ్ళని ఎలా మనం కాంటాక్ట్ అవ్వాలి అనే విషయాన్ని అయితే రెండు కూడా మీకు ఈరోజు చెప్తాను. ఓకేనా. ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యి మళ్ళీ అప్లై చేసుకోవాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను. మరి ఈ వీడియో నచ్చిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఫస్ట్ మీరు బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు 2 లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అయితే నేను గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత IIBF సర్టిఫికేట్ డౌన్లోడ్ అని చెప్పేసి నేనైతే టైప్ చేస్తున్నాను. ఓకేనండి, కింద వచ్చింది కదా ఫస్ట్ లింక్ అనమాట ఇది. ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు మెంబర్షిప్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే మీరు IIBFకి అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఆ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడవచ్చు మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి OTP అయితే వెళ్తుంది అనమాట. ఆ OTPని ఇక్కడ ఎంట్రీ చేసి మనం అయితే సబ్మిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ OTPని అయితే నేను ఎంట్రీ చేశాను. జస్ట్ నేను సబ్మిట్ OTP అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. తర్వాత మీకు కింద సబ్మిట్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. చూడండి, ఇక్కడ నాకు డౌన్లోడ్ అయితే అయింది సర్టిఫికేట్. ఇది PDF ఫార్మేట్లో అయితే డౌన్లోడ్ అవుద్ది. దీన్ని మీరు ఒకసారి క్లిక్ చేసి చూస్తున్నారనుకోండి మీకు IIBF సర్టిఫికేట్ అయితే ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. అయితే మీరు ఎగ్జామ్ రాసిన ఒక 10 రోజుల తర్వాత మీరు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏదో టైంలో అయితే ఈ సర్టిఫికేట్ అనేది వస్తుంది. మ్యాక్సిమమ్ మనకు 1 మంత్ టైం అయితే పడుతుంది, కానీ చెక్ చేసుకుంటూ ఉండండి, ఎప్పుడైనా రావచ్చు అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనం IIBFకి ఎగ్జామ్ సెంటర్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళ ఫోన్ నెంబర్, అసలు సెంటర్ ఉందా లేదా ముందే మనం ఏ విధంగా తెలుసుకోవాలి. వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులోని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఫస్ట్ మీరు కొద్ది కిందకు వచ్చేస్తే ఇక్కడ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. ఫస్ట్ మీడియంని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇవి సెలెక్ట్ చేసుకోకపోతే మనకి సెంటర్స్ అయితే ఓపెన్ అవ్వవు అనమాట. ఇక్కడ సెంటర్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో మీరు ఎక్కడ సెంటర్ రాయాలనుకుంటున్నారు అంటే మీ డిస్ట్రిక్ట్లోనా లేదంటే మీ మండలం పేరు ఉంటే కనుక అది కూడా మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు వెన్యూ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా, ఇందులో మీకు సెంటర్స్ నేమ్ అయితే అన్నీ వస్తాయి అన్నమాట. జస్ట్ దీని మీద ఇలా మౌస్ పెట్టండి. మౌస్ పెడితే మీకు ఆ సెంటర్ విలేజ్ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళాలి, మండలం ఏంటి, ఇవన్నీ కూడా అడ్రస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అక్కడ మీరు చూడవచ్చు జాగ్రత్తగా. అంటే జస్ట్ ఇలా మౌస్ మీద అంటే ఈ సెంటర్లో రాయాలనుకుంటున్నారు అనుకోండి, ఈ సెంటర్ మీద ఇలాగ జస్ట్ మనం ఇలా మౌస్ పెడితే మనకి కిందన అడ్రస్తో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేయండి వాళ్ళకి. ఫస్ట్ అంటే మీరు అప్లై చేసే ముందు, ఫీజు కట్టే ముందు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అసలు సెంటర్ ఉందా లేదా, అక్కడ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉందా లేదా అనేది అడిగిన తర్వాత మాత్రమే స్లాట్ అనేది పెట్టుకోండి. అయితే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఇక్కడ సెంటర్స్ అయితే చూపిస్తున్నాయి, కానీ మనం వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు సెంటర్స్ అయితే ఉండట్లేదు అనమాట. క్లోజ్ చేసేవని చెప్పేసి చెప్పడం, మళ్ళీ తర్వాత వచ్చి మన లాగిన్లో మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ అప్లై చేసుకోవడం, ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు చాలామంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సెంటర్ అనేది పెట్టుకోండి. అయితే IIBF ఎగ్జామ్కి మనం అప్లై చేయాలంటే CSE నుంచి మాత్రమే మనం ఫీజు అయితే చేయగలం. అప్లికేషన్ అయితే మీరు ఓన్గా ఫిల్ చేసుకోవచ్చండి, కానీ పేమెంట్ అయితే మాత్రం CSE నుంచి చేయాలన్నమాట. ఒకవేళ మీలో ఎవరైనా రాయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి, నేనైనా అప్లై చేస్తాను. అలాగే మెటీరియల్ కూడా కావాలంటే ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి. ఓకేనా.